నిన్నటి దినం మనం చూసుంటాం, జెండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎన్నికల శంఖారావం మోగించారు. నిన్నటి సభకి ముఖ్యంగా మనం చూసుకోవాల్సిందంటే సభలో ఎంత జనమైతే ఉన్నారో దానికి రెండింతల జనాన్ని బయటకు ఆపేశారు. పోలీస్ శాఖ చాలా దారుణంగా వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తూ ఉంది. మేము మా లాంటి నాయకులు స్టేజ్ దగ్గర పోవాలని పంపిన పరిస్థితి వచ్చింది. అయ్యా మేము ఇన్ఛార్జీలు, అయ్యా మేము పార్టీ ప్రతినిధులంటే కూడా ఎవరైనా సరే మీరు పంపడానికి కుదరదు, మాకు ఆర్డర్స్ ఉన్నాయి. బస్సులు అడ్డం పెట్టి దాదాపు కొన్ని వేల మందిని రోడ్డుపైకి ఆపేశారు, సభలోకి రానియకుండా. అంత భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి? సిద్ధం అన్నప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇంకా మీరు సిద్ధం అన్నప్పుడు యుద్ధానికి సిద్ధమైనప్పుడు సిద్ధంగా ఉండాలి. మళ్ళీ భయపడి సభలకు జనం రానియకుండా ఆపేయడం ఏంటి? ఎంత దారుణం అది! పోలీస్ వ్యవస్థ మర్చిపోతా ఉంది. 45 రోజులే మీ పరిస్థితి. మీరు కూడా ఉద్యోగస్తులే. ఇప్పుడు మీరు ఆంధ్రాలో, విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ మీరు జాబ్ చేస్తున్నారు. రేపు మా ప్రభుత్వం మీరే పాకిస్తాన్కో కర్ణాటకో పోరు కదా. రేపు మీరు ఇక్కడే జాబ్ చేస్తారు, స్టేషన్లో మారుతారు అంతే, లేదా ఇంట్లో కూర్చుంటారు. మీరు అర్థం చేసుకోవాల్సి ఏమంటే పోలీస్ వ్యవస్థ మేము గౌరవిస్తాం. ఎందుకంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారు కూడా ఒక కానిస్టేబుల్ గారినిచ్చి, ఎస్ఐ గారినిచ్చి ఆ డిపార్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి మేము గౌరవిస్తాం. మీరు అది గుర్తుపెట్టుకొని మీ అధికారం చెప్పండి. సార్ కుదరదు, ఎలక్షన్ టైం వస్తూ ఉంది, ఈ టైంలో మేము ఒత్తిడి చేస్తే మాకు ఇబ్బంది పెడతారు చెప్పాలి. మీరు ఎంతమంది జన సైనికులపై దాడి చేశారు, కర్రలతో కొట్టారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉందాతనం చూపించాలి. కొంతమంది మా మంత్రులు మాట్లాడతారు, చంద్రబాబు కోసం సభ పెట్టామంటే మేము పెట్టింది సభ చంద్రబాబు కోసం, జనసేన కోసం కాదు. మీ పతనం కోసం సభ పెట్టాం మేము. మీ పతనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పతనం కోసం సభ పెట్టాం. ఈసారి ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి 102 బట్టలు నొక్కాడు, 102 బట్టలు నొక్కి అంటున్నాడు. ఈసారి 2 బట్టలు నొక్కితే 2 దశాబ్దాల పాటు, 2 దశాబ్దాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబడదు. అలాంటి బట్టలు నొక్కుతారు ప్రజలు. ఒకటి జనసేనకి, ఒకటి టీడీపీ. ఎక్కడ అభ్యర్థి పోటీ చేస్తే ఆ బట్టలు నొక్కిపోతున్నాం. ఇది వాస్తవం. ఎక్కడైతే సిద్ధం అని హోర్డింగ్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, మీరు చూసుకొని మీడియా ప్రతినిధి, మీడియా సాక్షి చెప్తున్నాం, ఆ సిద్ధం బోర్డులు పీకేసి 40 రోజుల తర్వాత, 50 రోజుల తర్వాత వాంటెడ్ జగన్ పరారీ, జగన్ పరార్ అని బోర్డులు పెడతాం. ఖచ్చితంగా పెడతాం. ఆ పోస్టర్లు మాకు పని తిప్పించి వేపిస్తాం కావాలంటే. ఎందుకు డబ్బులు పుడదాం మళ్ళీ బొక్క మాకు? దాని మీద జగన్ పరార్, వాంటెడ్ అని పెడతాం. ఎందుకండి సిద్ధం? ఆయన ఏమైనా మాట్లాడితే చొక్కా మడత పెట్టినా అన్నాడు. ఆయన ఏదో మొన్న సభలో పెట్టాడు మడత, ఒక 10 రోజుల ముందు. జన సైనికులు 4 ఏళ్ళ ముందు చొక్కా మడత పెట్టారు. పార్టీ మడత పెడతామని చెప్పి ముందే పెట్టుకున్నారు, పంపిస్తామని ఆయన అనేసి. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మీ నాయకులతో మాట్లాడించాం కాదు. నేను అంత తిట్టాముగా, 4వ పెళ్ళామని చెప్పి ఇంత బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పితే కూడా మళ్ళీ మీ నాయకులతో మాట్లాడించింది. ఈరోజు ఆయన ముందు మీ అందరికీ తెలిసి ఉంటుంది, మాకందరికి బాగా ఇష్టమైన మంత్రి మా అవ్వ రోజా గారు, ఆయన ఏదో ప్యాలెస్ ఓపెన్ చేస్తూ ఉంది. మేము అడుగుతున్నాం ఈరోజు, ఆ ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు? మీ కార్యకలాపాల కోసమా? జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాల కోసమా? లేకపోతే నిజంగానే టూరిజంకి ఇస్తామన్నప్పుడు ఫస్ట్ బుకింగ్ నాదే ఉండాలి. సో నాకు మహేష్ అనకి ఇవ్వండి, ఆయన సీరియస్గా చూస్తున్నాడు, ఆయనకనే ఇవ్వండి, దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ అక్కడ బుక్ చేసుకునే అవకాశం ఉంటే, ఆన్లైన్లో గానో ఆఫ్లైన్లోనో అక్కడ రూమ్ బుక్ చేసే అవకాశం ఉంటే మాకు జనసేన పార్టీ తరపున మాకు ఇవ్వండి. చూడాలి ఎలా కట్టారు. 450 కోట్లు పెట్టారంట కదా, లోపల ఏముండే వజ్రాలు వైడూర్యాలు పెట్టారేమో.